హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో విజువల్ స్టూడియో కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది తెలుసుకుందాం. విజువల్ స్టూడియో కోడ్ని విఎస్ కోడ్ అని కూడా అంటాం. ఇన్స్టాల్ చేసే ముందు మనం మన సిస్టమ్ అనేది 32 బిట్ 64 బిట్ అని తెలుసుకోవాలి. దానికి మనం దిస్ పీసీని ఓపెన్ చేయాలి. ఇన్ కేస్ మన సిస్టంలో కనుక డెస్క్టాప్ మీద దిస్ పీసీ అనేది కనిపించకపోతే సెర్చ్ బార్లోకి వెళ్ళి అక్కడ మనం దిస్ పీసీ అని టైప్ చేయాలి. దిస్ పీసీని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఎంటీ ప్లేస్లో రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ని క్లిక్ చేసి సిస్టమ్ టైప్ చూసుకుంటే మనకు తెలిసిపోతుంది మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏ టైప్ అనేది. తర్వాత క్లోజ్ చేసేసి బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు మనం సెర్చ్ బార్లో విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. code.visualstudio.com అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ విండోస్ అనే దాంట్లోకి వెళ్ళి సిస్టమ్ ఇన్స్టాలర్లో మన సిస్టమ్ ఏదో చూసుకొని 64 బిట్ అయితే దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ డౌన్లోడ్ అయిన తర్వాత షో ఇన్ ఫోల్డర్ అనే దాన్ని ఓపెన్ చేయండి. ఇన్ కేస్ మనకి డౌన్లోడ్ అయింది అది ఈ విధంగా కనుక కనిపించకపోతే మనకు చివరిలో ఉన్న 3 డాట్స్ని క్లిక్ చేయండి. దాని మీద డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. డౌన్లోడ్స్ ఓపెన్ చేస్తే మనకి రీసెంట్గా డౌన్లోడ్ చేసినవన్నీ కనిపిస్తాయి. వాటిలో మనకు కావాల్సిన దాన్ని షో ఇన్ ఫోల్డర్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ మీద డబుల్ క్లిక్ చేయండి. Next, click on yes. I accept and next. Create desktop icon. మనకు డెస్క్టాప్ ఐకాన్లో కనిపించాలంటే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు వద్దనుకుంటే సెలెక్ట్ చేసుకోకండి. ఇన్స్టాల్. నెక్స్ట్ ఫినిష్. మనకి ఇప్పుడే విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అవ్వాలంటే అక్కడ క్లిక్ చేయండి. లేదంటేనేమో క్లిక్ చేయకుండా ఫినిష్ చేయండి. అన్నీ క్లోజ్ చేసేసుకుందాము. నెక్స్ట్ మనకి ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ని డెస్క్టాప్ మీద పెట్టుకున్నాం కాబట్టి మనకు డెస్క్టాప్ మీద కనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు కనుక ఆ ఆప్షన్ చూస్ చేసుకోకపోతే సెర్చ్ బార్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పేసి. విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేయండి. ఈ విధంగా కనిపిస్తే మనకి విజువల్ స్టూడియో కోడ్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినట్టు. అదర్వైజ్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టు. సో ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. నా న్యూ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.